విఆర్ రాజా ఫ్యాన్స్ అందరికీ సవినయంగా నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్స్లో గడిచిన 3 ఏళ్లుగా ఏ ఒక్కరోజు విడిచిపెట్టకుండా ఎవడైనా బెట్టింగ్ యాప్స్ గురించి ప్రచారం చేశాడు అంటే అందులో ముఖ్యంగా చెప్పుకోవలసిన వాడు విఆర్ రాజా. విఆర్ రాజా విఆర్ రాజా ఇంతకాలము నేను ఆ విఆర్ రాజా గురించి మాట్లాడానా? లేదు. ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాను? సమయం వచ్చింది, జనం అడుగుతున్నారు. దాదాపు 6 లక్షల మంది అడిగారు నన్ను ఈ విఆర్ రాజా గురించి మాట్లాడు 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 అని. అందుకే మాట్లాడుతున్నాను. ఇతను చేస్తున్న పనేంటి? ఇతగాడు చేసే పనేంటి? ఎడ్యుకేషనల్ పేరు చెప్పి స్పీచెస్ మొదలుపెట్టి అక్కడి నుంచి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఏ ఒక్కరోజు మానలేదు. రామాయణం గురించి మాట్లాడతాడు, బెట్టింగ్ యాప్ చెప్తాడు. భారతం గురించి మాట్లాడతాడు, బెట్టింగ్ యాప్స్ గురించి చెప్తాడు. భాగవతం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తాడు. ఏంటి అటువంటి వాడు విఆర్ రాజా విఆర్ రాజా విఆర్ రాజా అంటే అర్థమవుతుందా? వాడికి చాలా ఆశ. దీనివల్ల కోట్ల మంది ఫాలోవర్సు తయారయ్యారు. అక్కడితో తృప్తి పట్టల్లో వాడు ఎంత మాత్రము ఆ వచ్చే డబ్బుతోటి ఆనందించట్లా. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఆశకి హద్దు లేదు. అందుకే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూనే ఉన్నాడు. అలా చేసి 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 అనేక మందిని ముంచేశాడు నిలువున. చాలామంది చచ్చిపోవడానికి, చాలామంది నష్టపోవడానికి, చాలామంది అన్యాయం అయిపోవడానికి ఈ దుర్మార్గుడే కారణము. గుర్తుపెట్టుకోండి.